కృష్ణ మళ్ళా చెప్పండి నాకు అని వారు అడుగుతున్నారని. భూయక్కదయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే మృతం. మీ అమృతం తాగుతుంటే నాకు ఏమి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా తాగాలనేటువంటి భావన కలుగుతున్నది అంటున్నారు. చూడండి, శిష్యుడు భూయ అని ప్రయోగించినాడు, గురువు భూయ అని. భూయ అంటే తిరిగి తిరిగి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇటువంటి భావన ఎవరికి ఉంటుందండి? సోమరిగా ఉండే శిష్యుడికి ఉండదండి ఈ భావన. ఏదో ఒకసారి చెప్పారు వెళ్ళిపోదాం అనేటువంటి భావన సోమరికి ఉంటుంది, బద్ధకం కలిగిన వారికి. వీరట్లా కాదు, అర్జునుడు బాగా అభ్యాసం చేయాలి, మరల వినవలను, మరల జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటి భావన వారికి ఉందండి. శిష్యుని యొక్క లక్షణం ఏమిటి తెలుసండి? 2 శక్తులు ఉండాలండి, గ్రహణ శక్తి, ధారణాశక్తి. గురువు చెప్పింది చక్కగా గ్రహించడం, ఆ గ్రహించిన దాన్ని చక్కగా మననం చేయడానికి తగినటువంటి జ్ఞాపక శక్తి ఉండటం. ధారణాశక్తి అంటే మొదట్లో వినటం, తర్వాత అనుభవించటం, జీర్ణం చేసుకోవటం, ఎసిమిలేషన్ అంటారు. ఆహారం కేవలం తిన్నందువల్ల కాదండి, జీర్ణం కావాలి, అది రక్తనాళముల్లో ప్రవేశించాలి. అదేవిధంగా గురువు దగ్గర మొదట్లో వినవలను, ఆ వినదాన్ని మననం, నిధిధ్యాసనం చేయవలను శిష్యుడైనటువంటి వారు. ఇప్పుడు అర్జునుడు సరి అయినటువంటి అర్హత కలిగిన వారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే వారికి చెప్తున్నారండి. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయ. అట్లా కాకుండా ఏమండి, శిష్యుడు అయ్యేటువంటి వారి గురువు మీద శ్రద్ధ లేకపోతే, విశ్వాసం లేకపోతే, గురువు మీద నమ్మకం లేకపోతే, గురువు కష్టపడి చెప్పినప్పటికీ కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అది గురువు గారు ఊరికే కంఠశ్రోష పెట్టుకోవాల్సింది తప్ప వీడి మనసులో హృదయంలో ప్రవేశించదు. ఎందుకంటే వీడికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, వారి మీద గురి లేదు, శ్రద్ధ లేదు. మరి అది ఉన్నప్పుడు శిష్యుని యొక్క హృదయంలో ఎట్లా ప్రవేశిస్తుంది చెప్పండి. అది ఇక్కడ ఇప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి గురు శిష్యులండి, ఎటువంటి ఆదర్శమైనటువంటి వారో చూడండి. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయ. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి అద్భుతమైన బోధ చేస్తున్నారో వినండి. ఇప్పుడు ఓ అర్జున, నేను ఒక చోట ఉండేవాడిని కాదు అంటున్నారని. సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఈ మాల దృష్టాంతం మొన్న చెప్పినారు కదండి. ఈ మాలలో దారం ఎక్కడున్నది చెప్పండి. ఒక చోట లేదండి, పరిమితంగా లేదు, ఆల్ పర్వేడింగ్, పుష్పములన్నిట్లో కూడా వ్యాపించున్నది. ఈ కరెంట్ ఎక్కడున్నా చెప్పండి, ఒక బల్బులో ఉందా? లేదు, అన్ని బల్బుల్లో కూడా వ్యాపించున్నది. అదేవిధంగా చరాచర ప్రాణి కోట్లలో కూడా నేను వ్యాపించున్నాను అనేటువంటి వాక్యం చెప్తున్నారని. అహం సర్వస్య ప్రభవో, ఈ జగత్తును కనుక ఐ ఆమ్ ది ఆరిజిన్. ప్రభావం అంటే ఆరిజిన్ అంటే మూలం. ఇప్పుడు చెట్టును గూర్చి అందరూ వర్ణిస్తున్నారు, కొమ్మలు పెద్దవి, ఆకులు పెద్దవి, ఇవన్నీ వర్ణిస్తున్నారు. కానీ వేరును గూర్చి ఎవరైనా వర్ణిస్తున్నారా? అది కనిపించదు. వేరు కనిపించదు, కానీ దీనికి ఆధారం ఏమిటంటే వేరు. అది చెట్టు యొక్క పండ్లు, ఆకులు, కొమ్మలు వర్ణిస్తున్నారే కానీ వేరును గూర్చి ఎందుకు వర్ణించట్లేదు? కనిపించటం లేదు కాబట్టి. తెలివిగల వారు దేన్ని వర్ణిస్తారు? రూట్. అది ఈ చెట్టుకి ఏది ఆధారం అనేటువంటి ముఖ్యంగా ఆలోచిస్తారు. ఈ ప్రపంచాన్ని గురించి అందరూ వర్ణిస్తున్నారు, పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్? అది ఈ బ్రహ్మాండమునికి ఏది మూలం అనేటువంటిది విచారించాలా లేదా చెప్పండి. మహనీయులు దాని గురించి విచారిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అది చెప్తున్నారు. అహం సత్చిత్తానందం. అది కనుక ఆధారంగా లేకపోతే నామరూపాలు నిలవండి. సినిమాలో చూడండి, ఆ తెరగుడ్డ కనుక తెల్లగా లేకపోతే ఈ బొమ్మలు నిలుస్తాయా? ఎట్లా కనిపిస్తాయి చెప్పండి. ఆ బొమ్మలకి ఆధారభూతమైనటువంటి తెరగుడ్డను ఎవరు దాని గురించి చింతనే చేయరు. ఈ రూపాలు బాగున్నాయి, నామాలు బాగున్నాయి, ఆకారాలు బాగున్నాయి, దీని గురించి వర్ణిస్తున్నారు కానీ బట్ వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్? ఈ బొమ్మలన్నీ దేని వల్ల కనిపిస్తున్నాయి? ఆధారభూతమైనటువంటి వెనక ఆ గొడ్డ ఉన్నదండి. అదేవిధంగా సత్ చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అనేటువంటి సచ్చిదానందం కనుక లేకపోతే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి ఏం అసలు నిలవటానికి ఆధారం లేదండి అనే శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. నా నుండి జగత్తంతా ఆవిర్భవిస్తున్నది. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ. అది అక్కడి నుంచి మొదలు పెడుతుందండి. ఆ సత్స్వరూపం లేకపోతే అసలు ఈ జగత్తే ఉండదండి. అది అందుచేత నేను ఈ జగత్తునకంతటికి ప్రభవ. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం. ఈ రహస్యం తెలుసుకున్నటువంటి మహనీయులు ఏం చేస్తారంటే బుధా భావ సమన్విత. అది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ధ్యానం చేస్తుంటారు శాశ్వతమైనటువంటి వస్తువును.
అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా, ఈ రహస్యం తెలుసుకుని భజంతే మాం బుధా భావ సమన్విత, అది చక్కగా నన్ను గుర్తు చింతన చేస్తున్నారు. ఏ విధంగా? భావ సమన్విత. ఊరికే నోటితో ఉచ్చరించడం కాదు, భావం కూడా కలుస్తున్నది వారికి. అది ఏదైనా మంత్రం జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ అర్థం కూడా తెలుసుకోవాలని నేను పదే పదే మీకు చెప్తున్నాను. ఏ జపమైనా అర్థం ఓం నమః శివాయ, ఏమిటి దాని అర్థం? ఆ పరమశివునికి నమస్కారం. ఓం నమో నారాయణాయ, దాని అర్థం తెలుసుకోండి. ఆ నారాయణ స్వరూపునికి నమః, నమస్కారం. ఈ భావన కనుక దాంట్లో కలిస్తే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయండి. అటు కాకుండా ఊరికే నోటితో ఉచ్చరిస్తే కొంత పుణ్యం వస్తుంది గానీ ఏమండి ఆ భావం మనసులో లేనందువల్ల గొప్ప ఫలితం కలగదండి. సామాన్యమైనటువంటి పుణ్యం లభిస్తుంది. భావం కూడా ఉండాలని భావ సమన్విత అంటున్నారు. ఇది పరమాత్మ యొక్క స్వరూపం ఉండి చక్కగా బోధిస్తున్నారు. ఇప్పుడు ఒక చోట ఉండేవారు కాదండి, అణువులో కూడా. ఏమండి పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది? మొన్న చెప్పాను కదా దృష్టాంతం. పాలలో వెన్న ఒక చోటు ఉంటుందండి? లేదు, పాలంతా వ్యాపించింది. అదేవిధంగా ఈ ఆకాశం ఎక్కడున్నా చెప్పండి, ఒక చోటు ఉన్నదా ఆకాశం? ఈ స్థూలమైనటువంటి ఆకాశమే ఇంత ఆల్పరివేడిగా ఉన్నప్పుడు ఏమండి దీనికంటే సూక్ష్మమైన ఇంకో ఆకాశం ఉందండి. దాని పేరేమని చెప్పండి? చిత్తాకాశం. ఇది భూతాకాశం. దీనికంటే మోస్ట్ సటిల్, మహాసూక్ష్మైందండి మెంటల్ అట్మాస్ఫియర్, చిత్తాకాశం. దానికంటే మహాసూక్ష్మైంది చిదాకాశం. చిత్ అంటే ప్రజ్ఞ, కేవలం ప్రజ్ఞతో కూడినటువంటి ఆకాశం. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని ఎవ్వరు కూడా వర్ణన చేయలేరు, దాని గురించి ఏమి చెప్పలేరు, అనుభవించవలసిందే. అది ప్రతివారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేదీప్యమానమైన ఆత్మజ్యోతి, అది అనుభవానికి సంబంధించిందే గానీ నోటితో ఎక్స్ప్లెనేషన్కి లేదు. ఒకవేళ చెప్పాలంటే మౌనం వ్యాఖ్య అంటే ఫినిష్, మౌనమే. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారండి. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్, సైలెన్స్ ఆల్సో హ్యాస్ సమ్ వాయిస్ అంటాడు. సైలెన్స్ అంటే మౌనం. మౌనంతోనే ఒక భాష, దాని పేరు హృదయ భాష. హృదయ భాష అండి. భగవంతునితో ఏ భాషలో మాట్లాడాలో తెలుసండి, నోటి భాష కాదండి. ఇదంతా లాంగ్వేజ్, నోటి భాష. అది హృదయ భాష. ఆ భాషకి లిపి ఇటువంటిది ఏమీ లేదండి. అది ఆ హృదయంతో. ఇప్పుడు చూడండి ఆ భాష ఏమిటో చెప్తాను వినండి. చిన్న బిడ్డ ఉయ్యాలో పండుకుని ఏడ్చాడండి. వాడు ఏడ్చాడు. వెంటనే తల్లి వెళ్లి పాలు ఇచ్చిందండి. ఏ భాషలో మాట్లాడాడు వాడు చెప్పండి? వాడు నాకు పాలు ఇయ్యి అమ్మా అని వాడు కేక వేసినట్లు అయిందండి. ఒట్టి ఏడిపే. ఆ ఒట్టి ఏడుపులో ఎంత అర్థం ఉన్నది తల్లి అప్పుడే గ్రహించింది, వాడికి పాలు కావాలని చెప్పి. చూచారా? అది హృదయ భాష అండి. నోటితో ఏమి చెప్పకపోయినప్పటికీ వాడు అప్పుడే అందరికీ భాష బోధిస్తున్నాడని అర్థం అన్నమాట. హృదయ భాష. ఇప్పుడు ఇంకో దృష్టాంతం, కుక్కకి అన్నం పెట్టండి. కుక్కకి అన్నం పెడితే దానికి నోరు తెరిచి ఏం మాట్లాడదు కానీ తోక ఆడిస్తుందండి. తోక ఆడిస్తుందంటే ఏంటి? ఆహా అన్నదాత సుఖీ భవ అని అంటుందండి. అది తోకతో. అది తోకతో మాట్లాడుతున్నది అనమాట. అది ఒక ఆశ్రమానికండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఆశ్రమానికి, దాంట్లో ఒక గురువు గారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సాధువు గారు వచ్చాడండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఆశ్రమంలో ఉండే గురువు గారికి వారికి సంభాషణ మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్ అంటే అంత హిందీ అండి, అసలు తెలుగు లేదేం లేదు, అంత హిందీ భాష. ఈ గురువు గారికి కూడా హిందీ వచ్చండి. వారు ఆ సాధువు గారు ఇద్దరు సంభాషణ చేసుకుంటుంటే ఈ ఉత్తరప్రదేశ్ సాధువు గారు ఒక ప్రశ్న అడిగాడు గురువు గారిని. మహారాజ్ ఆప్కే ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కిస్ భాషా మే హస్తే హై అన్నాడండి. మీ ఆంధ్రప్రదేశ్ లో ఏ భాషలో జనులు నవ్వుతారు అన్నాడండి వాడు, ఆయన గారు సాధువు గారు. ఈ గురువు గారికి ఏం అంతుపట్టలేదు. ఏంటి నవ్వటానికి భాష ఏమిటి, ఈయన ఇట్లా అడిగేదేమిటి, కిస్ భాషా మే హస్తే అంటాడని ఏమి తోచగా ఇంకో ప్రశ్న అడిగాడు. మహారాజ్ ఆప్కే ఉత్తరప్రదేశ్ మే కిస్ భాషా మే రోతే హై అన్నాడండి. మీ దేశంలో ఏ భాషలో ఏడుస్తారో చెప్పండి అన్నాడండి. దెబ్బతో మౌనం వహించారు. అయ్యా నవ్వుకు గాని ఏడుపుకు గాని భాష లేదండి, హృదయ భాష. భగవంతునితో హృదయ భాషతోనండి మనం మాట్లాడాల్సింది. అసలు నోటితో మనం ఏమి చెప్పకపోయినా వీ కెన్ కాంటాక్ట్ గాడ్ విత్ ది హార్ట్. అది హృదయ భాష అండి. ఆ హృదయంలోనే పరమాత్మ వెలసిల్లుతున్నాడు. అది అందుచేత ఈ ప్రేమ, దయ, కరుణ, పరోపకారం, అహింస ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు గనక మనం అభ్యసిస్తే భగవంతుడు చక్కగా అనుభవానికి వస్తాడండి. హృదయం అండి తెల్లగా సఫేద్గా సత్వగుణంగా కనుక ఉంటే అక్కడ భగవంతుని యొక్క ఆవిర్భావం చక్కగా మనకి అనుభవానికి వస్తుందండి. కానీ జన్లు కట్ట లేదే, కఠోరం, రాజసికం, తామసికం,
కామ, క్రోధ, లోభ ఇటువంటి దరిద్రమైనటువంటి గుణాలన్నీ ఇక్కడ చేర్చుకుంటే ఆ కఠినమైనటువంటి దాంట్లో దుమ్మున్నటువంటి అర్థం ఏ ప్రకారంగా కనిపించదో భగవంతుని యొక్క అనుభవం కలగనే కలగదండి అది. సరే, అందుచేత చక్కని శ్లోకం చెప్తున్నారు ఈ రోజు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి చక్కగా ప్రబోధం చేసినారు. నేను లేని చోట్లేదు, సర్వత్రా అణువణువులు కూడా నేను వ్యాపించున్నాను. ఐఎమ్ ది కాజ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. అది ఈ ప్రపంచానికంతటికి నేను ఆధారభూతమైనటువంటి వాడిని. ఆ విధంగా గనక విషయం తెలుసుకుంటే ఒకరి మీద ద్వేషం ఎట్లా కలుగుతుంది చెప్పండి. అంతటా ఇప్పుడు రేపు అధ్యాయం ఏమిటి తెలుసండి వచ్చేది? విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఒక చోట లేదండి, విశ్వమంతైన వ్యాపించినది. అనేక బాహూదర వక్త్ర నేత్రం. ఓ కృష్ణ, నీ చేతులు నీ కాళ్ళు ఇక్కడ కాదు, ఒక చోట కాదు, అంతటా వ్యాపించున్నాయి అని అర్జునుడు చక్కగా స్తోత్రం చేస్తారు. మరి అటువంటిప్పుడు ఒక ప్రాణిని హింస చేశారంటే ఎవరిని హింస చేసినట్టు? ప్రాణినా భగవంతున్నా చెప్పండి? అది దేవుడికి అపచారం చేసినట్టండి. ప్రజలకు కనుక అపకారం చేస్తే భగవంతునికి అపచారం చేసినట్టే. ఎందుకంటే అంతటా విశ్వమంతైన కూడా ఆ మహాశక్తి వ్యాపించున్నది కాబట్టి అది. అహం సర్వస్య ప్రభవో, అది ప్రతి పదార్థములకు ఆధారభూతంగా నేనున్నాను. మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఇక చూడండి, ఇంకా కొన్ని సాధనలు చెప్తారు ఇక్కడ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహనీయులు అవలంబించేటువంటి కార్యక్రమం అండి. మోక్షం పొందటానికి ఏమండి తీవ్రమైనటువంటి అభ్యాసం ఉండాలండి. ఏదో కొద్దిగా ధ్యానం చేసి వదిలిపెట్టడం కాదండి. వాసనలు, దుర్వాసనలు, దుస్సంస్కారములు, దురలవాట్లు, దురభ్యాసములు ఇవన్నీ కూడా జితించున్నటువంటి మనస్సును ఒక పర్యాయం జయించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఇట్ టేక్ సమ్ టైం. అది మనం రెగ్యులర్ గా అది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ రెగ్యులారిటీ కీపప్ చేయడానికి ఈ శ్లోకం చెప్పారండి. ఇది మచ్చిత్త, అది వారి మనస్సు నాయందే ఉంచుతారు. చూడండి, మహనీయులు ఇటువంటి పరిగెత్తలేకుండా మనస్సును నాయందే ఉంచుతారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది అయితే ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయవలను అనే ప్రశ్న వస్తుందండి. ఏమండి, కొందరు అనుకుంటారు ఏదో వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత, చివరికి ముసలితనంలో రిటైర్ అయిన తర్వాత, అన్ని గొడవలు తీర్చిన తర్వాత, పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిన తర్వాత అప్పుడు నేను భగవంతుని ధ్యానం చేస్తానని కొందరు అనుకుంటారు. భగవద్గీతలో అట్లా చెప్పలేదండి అది. ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ లో ఏ యాక్సిడెంట్, ఏ ట్రాజడీ, ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికైనా తెలుసునండి. పేపర్ చదువుతున్నారు కదా, ఎన్నెన్ని మహాప్రమాదాలు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ది సోనర్ ది బెటర్. అది ఎంత శీఘ్రంగా భగవంతుని పొందటానికి మనం ప్రయత్నం చేస్తే అంత మంచిదండి అది. ఒక మహనీయుడు ప్రార్థన చేస్తాడు చూడండి. దేవ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు. ఓ దేవా, నీ పాదపద్మముల మీద నా మనస్సు ఇప్పుడే ఉంచుగాక. ప్రాణప్రయాణ సమయే కఫవాత విత్తై కంఠారోధన విధౌ స్మరణం కుతస్తే. అది అంత్యకాలంలో కఫవాతములు పడితే నిన్ను ఎట్లా స్మరణ చేసేది? ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడే నిన్ను ధ్యానం చేయుగాక. ఎంత చక్కని వాక్యం చూడండి. మళ్ళీ చెప్తున్నా. దేవ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు ఆ భగవద్చింతన చేసుకుంటే అంత మంచిదండి. పుణ్యం అనేటువంటి ధనం ఎంత శీఘ్రంగా ఆర్జించుకుంటే అంత మంచిదని. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెప్పారు మొన్న 8వ అధ్యాయంలో. అంత్యకాలం ఏ స్మరణ ఉంటుందో రాబోయే జన్మ దాని మీద ఆధారపడి ఉంటుందని ఒక వాక్యం చెప్పారు కదండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మరి కొందరు అట్లా అనుకుంటారు, ఏమండి ఆ అంత్యకాలంలో నేను భగవంతుని స్మరణ చేస్తాను, మంచి రాబోయే జన్మ చాలా అద్భుతంగా వస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక ప్రశ్న, అంత్యకాలం అనేది తెలుసునా ఎవరికైనా చెప్పండి? ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఆఫ్ లైఫ్ చెప్పండి? ఇంకో ఫలానప్పుడు నాకు ఈ ప్రాణవాయువు ఎగిరిపోతుందనేటువంటి విషయం ఎవరికైనా తెలుసునా? లేదు కదా.
మరి తెలియనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసండి, తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మరయుధ్య చ. ఇలా కాలం ఉంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, గోన్ బిగిన్ అడ్వాన్స్. అది ఇటువంటి టైంలోనే తస్మాత్ సర్వేషు కాలేషు, జీవితంలో బాల్యము యవనము ఈ అన్ని కాలములు కూడా భగవద్చింతనికి వాడుకోండి అన్నారండి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య చ. శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమంటున్నారండి. మచ్చిత్త, వారు చెప్పిన అభ్యాసం వినండి. మచ్చిత్త మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం. అది మహనీయులైన వారు తమ జీవిత కాలంలో చక్కగా నామం లేక విచారణ ఇవన్నీ అవలంబిస్తూ పరస్పరం ఒకరికొకరు బోధ చేసుకుంటారటండి. సార్, బోధయంత పరస్పరం అంటే ఇద్దరు ముగ్గురు మహనీయులు చేరి చక్కగా ఆత్మ విచారణ. సరే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి విచారణ ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా అందరూ కొంచెం చక్కగా ఆధ్యాత్మిక ప్రవృత్తి కనుక కలిగి ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు అందరూ కూర్చుని ఏదైనా ఒక గ్రంథం చక్కగా విచారణ చేయొచ్చండి. భగవద్గీత గాని ఉపనిషత్తులు గాని ఏదైనా ఒక చక్కని ఒక గ్రంథం విచారణ చేసుకుంటే చాలా మంచిదండి. బోధయంత పరస్పరం. ఎవరైనా ఇద్దరు ముగ్గురు చేస్తే ఒట్టి లోకాభిరామాయణం, టైం అంతా వృధా అయిపోతున్నదండి. కాలక్షేపం అంటారు. కాలక్షేపం అంటే అండి క్షిప్ క్షిప్ అంటే త్రో, కాలాన్ని ఊరికి తోసవతలు పారేస్తున్నారు. దే ఆర్ వేస్టింగ్ దట్ టైం అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఏదో కొంచెం పుణ్యం అనే ధనం ఆర్జించడానికి సాధన చేయాలండి. ఆ సాధన యొక్క వివరం శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. మచ్చిత్త, చిత్తం అంటే మనస్సు, బయటికి పరిగెత్తేటువంటి మనస్సుని వీరు నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. అంతర్ముఖం. మత్తంటే ఏమిటి? పరమాత్మ ఎందు పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. పరస్పరం ఒకరికొకరు ఇటువంటి బోధలే చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేయటం లేదండి, సద్వినియోగం చేసుకుంటున్నారు. కనుక ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు కదండి. అందుచేత ఎప్పుడు కూడా వారు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పల్లెటూరు వాడు ట్రైన్ ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదండి. పల్లెటూరు వాడు షెడ్యూల్ టైం, వాడికి ఏమి రైల్వే గైడ్ ఏమీ లేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? పల్లెటూరు వాడు టైం తెలియదు. తెలిసిన వాళ్ళేమో గైడ్ చూసి కరెక్ట్ గా టైం ప్రకారం పోతారు. పల్లెటూరు వాడికి తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ముందుగానే వెళ్లి ప్లాట్ఫారం మీద కూర్చుంటాడు. వాడు సిద్ధపడతాడండి ప్రయాణానికి. రైలు గారు మీరు ఎప్పుడైనా రాండి, ఐఆమ్ రెడీ అంటాడండి వాడు. ఆ విధంగా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదండి. కనుక దానికోసం సిద్ధపడాలండి. అది వీ హ్యావ్ టు ఫేస్ యమ. అది ధర్మమును బాగా ఆచరిస్తే ఇంకా యమునితో సంబంధం ఏమిటండి? అది భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినా యమునితో సంబంధం లేదని చెప్పి శంకరాచార్యుడు చెప్పలేదు. భగవద్గీత కించిదీత గంగాజలవకనికాపీత సకృతపియేన మురారి సమత్య తస్య కరోతి యమోపి న చర్చాం భజ గోవిందం భజ గోవిందం. యమోపిన చర్చాం. ఆ యముని యొక్క చర్చే ఉండదు ఎవరికి, ఇటువంటి పుణ్యాత్ములకి, ఆ గీతాది గ్రంథములను అధ్యయనం చేసేటువంటి వారికి. కనుక ఏ టైం ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి శీఘ్రంగా దానికి ఉపక్రమించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధం చేస్తున్నారు. మహాత్ముల యొక్క కార్యక్రమం ఇట్లా ఉంటుందండి. అది ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా వాడు వృధా చేయకుండా బోధయంత పరస్పరం పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి ఉపసంహరించుకుంటారు. దీని పేరు ప్రత్యాహారం. అష్టాంగ యోగం అని చెప్పి 8 సాధనలు ఉన్నాయండి మన శాస్త్రంలో. దాని పేరు రాజయోగం అంటారు, అష్టాంగ యోగం. దానిలో ఒక సాధన ఏమిటి తెలుసండి? ప్రత్యాహారం, విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. అదండి దానికి అర్థం. ఈ మనస్సు ఎప్పుడు, ఇంద్రియములు ఎప్పుడు బహిర్ముఖంగా ప్రవర్తిస్తుంటాయో వాటికి చక్కగా బోధించి అంతర్ముఖంగా తీసుకురావాలి. అయితే ఒక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏమిటంటే, కొందరు అడుగుతున్నారు, ఏమండి మనస్సును బయట నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మలో స్థాపించమని చెప్తున్నారు కదా, గీతలో కూడా చెప్పారు. ఆత్మసంస్థం మనకృత్వా నచించిదపి చింతయే. ఆ మనస్సును లోపల ఆత్మయందు స్థాపించి ఇతరమైన బాహ్య దృశ్యములు ఏమి చింతన చేయవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పారు. దానికి కొందరు ఏమంటున్నారంటే, ఏమండి అక్కడ మాకు రుచి లేకపోతే ఇక్కడికి మన రావాల్సింది, మాకు తింటే తాగితే విషయములు అనుభవిస్తే పరమానందంగా ఉన్నది, అక్కడి నుంచి మనస్సుని ఇక్కడికి ఎందుకు తేవాలి? మేము సుఖాన్ని అనుభవిస్తున్నాం, హ్యాపీనెస్ అవుటర్ వరల్డ్, వైకుంఠం విత్డ్రా అని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారండి కొందరు. మాకు ఇదే ప్రశ్న అండి. అమెరికాలో వివేకానంద స్వామి, అక్కడ వివేకానంద స్వామి బోధ చేస్తుంటే అమెరికాలో ఒక ఆయన లేచాడండి సభలో. ఏమన్నా తెలుసు? ఏముంది మీ ఉపన్యాసం ఇంగ్లీష్ లో చెప్పినారండి.
మాకు ఈ బాహ్య విషయంలో సుఖం కలుగుతున్నది, మీరేమో అంతర్ముఖం చేయమని చెప్తున్నారు. మనసు ఎందుకు చేయవలను? మాకు ఇక్కడ ఏమైనా దుఃఖం కలిగి ఏదైనా బాధ కలిగితే కదా నేను ఇక్కడ దీన్ని లోపలికి తీసుకొచ్చి ఆత్మయందు స్థాపించాలి, మాకు చాలా సుఖం కలుగుతున్నది అని చెప్తే వివేకానంద స్వామి దానికి అంగీకరించారు. ఆయన యు ఆర్ ఎంజాయింగ్ హ్యాపీనెస్, మీ సుఖం ఎటువంటిదో నేను చెప్తాను వినండి అని ఏం దృష్టాంతం చెప్పినారు తెలుసండి. ఒక ఇంట్లో అన్నం కుండలో, ఒక బీదవాడండి కుండలో అన్నం వండుకున్నాడటండి. అన్నం వండుకుని మూత పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్ట తలుపు తెరిచి ఒక కుక్క లోపలికి ప్రవేశించి మూతి పెట్టిందట. పెట్టగానే ఎవరైనా వచ్చి కొడతారేమో అని ఇటు మళ్ళా వెనక్కి తిరిగిందటండి. మళ్ళా మూతి పెట్టి మళ్ళా ఎవరైనా కొడతారేమో అని మళ్ళా వెనక్కి తిరిగిందట. దానికి ఎంత సుఖం ఉంటుందో మీరే చెప్పండి అన్నాడండి వివేకానంద స్వామి. అన్నం తింటలో సుఖం ఉన్నది కానీ దానికి నిరంతర భయం, నిరంతర భయంతో కూడినటువంటి ఆ కుక్కకి ఏమైనా ఆనందం ఉన్నదా చెప్పండి? ఎవడైనా ఈ పగల కొడతాడేమో అని ఇటువంటి చూడటంలోనే సరిపోయిందండి. అదేవిధంగా అనేక భయములతో కూడినటువంటి సంసారంలో మానవుడికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ, వాడి ఏ విధమైనటువంటి ఆనందం వాడు అనుభవిస్తాడని వివేకానంద నిలదీసి ప్రశ్న చేశారండి. అక్కడ ప్రపంచంలో భోగం, భోగం అంటే చాలా గొప్పది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. శాస్త్రం ఏం చెప్పింది తెలుసండి? భోగే రోగ భయం. భోగాలు అనుభవించచ్చు హాయిగా అని చెప్పి అనుకుంటే రోగం తగులుతుందేమన్న భయం ఉందండి అక్కడ కదండి. భోగములు చాలా మంది ఇంకా గొప్పగా అనుభవిస్తారండి, కానీ రోగ భయం వల్ల కొంచెం తగ్గిస్తున్నారండి అది. భోగే కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. అన్ని భయంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో అని ఒక మహనీయుడు చక్కగా వర్ణించాడండి. వినండి. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. విత్తే డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది అనుకుంటే నృపాలుడు అంటే రాజుగారు ట్యాక్సులు వేస్తుంటాడండి, ఇది ప్రభుత్వం వారు. అది చూస్తే పెద్ద భయం అండి. ఇప్పుడు చూడండి, బీదవాడికున్న సుఖం ధనవంతుడికి లేదండి చూరా. ఎందుకంటే ఈ ట్యాక్సులన్నీ పెరిగిపోయేప్పటికీ చీకాకైపోతున్నది వారి యొక్క మనస్సు. ధనవంతుడు పుడితే ట్యాక్సు, చస్తే ట్యాక్సు, ఇట్లా ఉన్నదన్నది. కనుక నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం. బలంగా ఉన్నదని చెప్పి ఆనందపడుతుంటే ఈ బలాన్ని కంటే మించిన బలం ఎవరికైనా ఉంటుందేమో, కుస్తీలో నన్ను పడగొడతాడేమో అని అదొక భయం అటండి. భలే రిపు భయం రూపే జరాయా భయం. రూపం, ఐఎమ్ బ్యూటిఫుల్, నేను మంచి సౌందర్యం కలవాలని ఎవరైనా అనుకుంటే ముసలితనంలో ఈ సౌందర్యం ఎక్కడుంది అని మళ్ళా భయం అటండి. ముసలుడైపోతే ఇంకా సౌందర్యం ఏమిటండి? జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా అభయం. ఒక్క వైరాగ్యంలో ఉన్న ఆనందం దీంట్లో లేదంటారండి శాస్త్రకారుడు. కనుక నిరంతర భయంతో కూడుకున్న దాంట్లో ఎక్కడండి వారికి పూర్ణమైనటువంటి సుఖం? ఏమో ప్రపంచ విషయాలు అన్నిటికంటే గొప్ప అని చెప్పి అంటారే గాని అనుభవానికి వచ్చేటప్పుడు అండి అందరికీ తెలుస్తుంది, ఒకరు చెప్పవలసిన పని లేదండి. అందుకనే ముసలివాడైన తర్వాత ఈ అనుభవాలన్నీ పొందిన తర్వాత ఆఖరికి దారికి వస్తారు. ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అని చెప్పి ఎవరినైనా అడిగితే ఓ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటారు. అయ్యా ప్రపంచాన్ని వర్ణించమంటే ఆనందమయం ఆనందమయం అంటారు. కృష్ణుడు ఏం చెప్పారు తెలుసండి? కృష్ణుడు ఎవరు చెప్పండి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియంట్ అవతారం. అటువంటి వారి ముఖత ఏ వాక్యం వచ్చింది తెలుసండి? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం, దుఃఖాలయం అశాశ్వతం. 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచం ఎటువంటిది? దుఃఖమనుకు ఆలయం అనేసినారు. ఏమండి వారు ఎప్పుడైనా అసత్యం చెప్తారా? అన్నిటి యొక్క అనుభవం వారికి తెలుసును. ప్రపంచంలో సుఖం లేదని చెప్పవద్దు, సుఖం ఉన్నది కానీ పార్ట్ అండ్ పార్ట్స్, ఏదో కొద్దిగా ఉన్నది. దుఃఖం ఎక్కువగా ఉంది, తాపత్రయం, గొడవలు, చీకాకు, చింత, ఇది వరీస్, యాంగ్జైటీస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యం అన్నారండి, ఇది దుఃఖమునకు ఆలయం. సుఖమునకు ఆలయం ఏమిటి చెప్పండి?
ఆ ఆత్మస్వరూపం. రాత్రి నిద్రలో కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ఆత్మలో నుంచే వస్తున్నది. కనుక దాన్ని అనుభవించడానికి కొంచెం ప్రయత్నం చేయందని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నొక్కి చెప్పి, ఇది దుఃఖాలయం అశాశ్వతం అనే 2 విశేషంతో క్యాన్సిల్ చేసి పారేశారు. దుఃఖాలయం, దుఃఖమునికి ఇది ఆలయం, అశాశ్వతం. నిన్న 9వ అధ్యాయంలో ఏం చెప్పారు చూసండి. మాముపేత్య దుఃఖాలయం అని చెప్పి అక్కడ చెప్పినారు. నిన్న అధ్యాయంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చిందండి. ఈ ప్రపంచం అనేది దుఃఖమునకు ఆశ్రయము అని చెప్పి అనేస్తున్నారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క వాక్యంలో ఎంత సత్యం ఉన్నదో అనుభవంలో తెలుస్తుందండి అది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానాతం సిద్ధిం పరమాంగత ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున. అది ఏ లోకానికి వెళ్ళినా యు మస్ట్ రిటర్న్. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను అంటే ఆ పరమాత్మను కనుక పొందితే ఇంకా పుట్టటం చావటం లేదండి. జన్మరాహిత్యం, కైవల్యం, మోక్ష సిద్ధి వాడి కలుగుతుందని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి బోధ చేస్తున్నారు. ఏమిటంటే చాలా మందికి ఒక సంశయం కలుగుతున్నదండి. సరే ఏమండి, ఏదో మీరు మిమ్మల్ని ధ్యానం చేస్తాం, మరి మా యొక్క యోగక్షేమాలు, మాకు ఇతరమైనటువంటి అవసరాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు కాపాడుతానని చెప్పినారు కదా, మరి ఈ ఆత్మజ్ఞానం పొందటానికి భక్తి చాలా అవసరం అని చెప్పి ప్రబోధం చేస్తున్నారు. ఏమండి, జ్ఞానం చేతనే మోక్షం వస్తుందని చెప్పి కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. మేము ఇప్పుడు ఏమి అవలంబించాలని చెప్పి కొందరు అడుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన మీరు ముందు భక్తి మార్గమును చక్కగా ఆశ్రయించండి. ఆ భక్తి చేత మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను సిద్ధంగా ఉంటాను. మీ హృదయాన్ని పరీక్షిస్తుంటాను. మీ యొక్క హృదయం ఎప్పుడు అర్హత కలిగి ఉంటుందో, భక్తిలో కర్మ మార్గంలో ఆరితేరుంటుందో, నేను మీకు కావలసిన ఆత్మవిచారణ అనేటువంటి జ్యోతిని నేను వెలిగిస్తాను అంటా. చూడండి, ఆత్మజ్ఞానం అనేది దీపంగా వర్ణిస్తున్నారండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో నేను జాగ్రత్తగా చూస్తుంటాను. దదామి, అది వారికి కావలసినటువంటి ఆత్మజ్ఞానం నేను సప్లై చేస్తాను. అది ఏనాటికైనా జ్ఞానం చేత మోక్షం అండి. కానీ ఆ జ్ఞానం అనేది ఎవరికి కలుగుతుంది? భక్త్యా జ్ఞానం ప్రజాయతే. అది ఆ భక్తి చేత ఈ జ్ఞానం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ, నాయన మీరు భక్తి మార్గంలోనే చక్కగా ప్రవేశించండి, బాగా చింతన ధ్యానం ఇవన్నీ చేసుకోండి. ఆ ఒక టైం వచ్చినప్పుడు మీ హృదయం పరిపక్వమైనప్పుడు నేను ఆత్మజ్ఞానం మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి. నేను మీకు ఇస్తాను. దదామంటే ఐ షాల్ గివ్, తప్పకుండా మీకు ఇస్తాను. ఏది? ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం అందరికీ మొదట్లో కుదరదండి. భగవంతుడెవరో, ఆత్మేమిటో అనాత్మేమిటో అంత సరిగా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఈ భక్తిలో కొంచెం ప్రవేశం కలిగిన వారికి భగవంతుడే అటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్. అది బుద్ధియోగం అన్నారండి. బుద్ధియోగం అంటే ఏది రియల్ అన్రియల్ అనేటువంటి మొదట్లో తెలియదండి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అది తెలుస్తుంది. ఆ అనుగ్రహం ఎట్లా వస్తుంది? భక్తి చేత వస్తుంది. మీకు బాగా అర్థమైందండి. కొందరు ఈ ప్రశ్న అడుగుతారండి, ఏమండి మేమేదో విగ్రహాన్ని పూజ చేస్తున్నాం, దేవాలయంలో ఏదో పటాన్ని పూజ చేస్తున్నాం, మాకు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అడిగిన వారందరికీ సమాధానం అండి, ఆయన ఫాలో ఇట్. తప్పకుండా ఆ విధంగానే చేయండి. ఇంట్లో గాని గుళ్ళో గాని ఎక్కడైనా పూజలు ధ్యానం ఇవన్నీ చేయండి. ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ ది టైం, ఫర్ ది ఆపర్చునిటీ. మీ హృదయం ఎప్పుడు పరిపక్వం అవుతుందో, మీకు భక్తిలో ఎప్పుడు ప్రావీణ్యం కలుగుతుందో నేను బాగా గమనిస్తూ ఉంటాను. అది ఎప్పుడు అర్హత కలిగిందో, పరిపక్వత కలిగిందో నేను మీకు ఆత్మజ్ఞానం ఇస్తాను. అర్థమైనా? ఈ విధంగా ఎవరికైనా ఇచ్చినారా అని మీరు అడగచ్చు. ప్రహ్లాదుడికి ఆ విధంగా ఇచ్చినారండి. ప్రహ్లాదుడు ఏం చేసినారు తెలుసండి? ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. వేలు కాదండి, ఇంకా లక్షలు. ఎవరు? ప్రహ్లాదుడు. భగవానుడు ప్రత్యక్షమైన ఆయన వరం కోరుకో అన్నారండి. ప్రహ్లాదుడు నాకేం వరములు వద్దు, ఈ ప్రాపంచిక వస్తువులు నాకు వద్దు, నీ పాద కమల సేవయో అన్నాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. అట్లా కాదయ్యా, ఇదన్నా వరం కోరుకోని మళ్ళా అడిగినారు. అప్పుడు ప్రహ్లాదుడు వరం కోసం ఆలోచిస్తున్నాడు. ఏం వరం? మహనీయులండి తుచ్చమైనటువంటి హీనమైన వస్తువులు కోరరండి. బ్రహ్మాండమంలో విచ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్, విచ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అనేటువంటి ప్రశ్న వేసుకున్నారు ఎవరు? ప్రహ్లాదుడు. ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి. చిన్న చిన్న వస్తువులు ఎవరైనా అడుగుతారండి. అందుచేత ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదైనా ఆలోచిస్తుంటే
తెగలేదండి. ఎందుకనగా ఏది ఆలోచనకు వస్తే అది కాలగర్భంలో నశించిపోయేటట్టుగా ఉన్నదండి అది కదా. ఇంద్ర పదవి, చంద్ర పదవి, సూర్య పదవి, ఇంకా ఇతరమైన రాజ్యం, చక్రవర్తి, ఇదంతా కూడా కాలగర్భంలో నశించిపోతే అటువంటి తుచ్చమైనటువంటి క్షణికమైన వస్తువులు నేను ఎందుకు కోరాలి అనే సంకల్పం కలుగుతున్నది. ఏమి తెగలేదు. వెంటనే విష్ణువారు నాయనా త్వరగా అడుగు, అంతర్ధానమైపోతున్నాను అన్నారండి విష్ణు. రామరామ ఇక్కడేమో తెగలేదు. వస్తువు ఏది మంచి వస్తువు ఏమి స్ఫురణకి రాలేదు. ఈ విధంగా ఆలోచిస్తుంటే సెకండ్ వార్నింగ్ వచ్చిందండి భగవంతుడు. నాయన త్వరగా చెప్పని వరం కోరుకోమని. అప్పుడు ప్రహ్లాదులు ఒక వాక్యం చెప్పాడు. నారాయణ థర్డ్ వార్నింగ్ ఎప్పుడు ఇప్పించుకోకూడదు అని ఏం చెప్పారంటే, ఓ మహాత్మా, ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో నాకు అర్థం కావటం లేదు, మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు సార్. భగవానుడు తెలియంది ఏమిటంటే అన్ని తెలుసును. అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో భగవద్గీతలో చెప్పారు. నహి జ్ఞానేన సదృశం, అది ఆత్మజ్ఞానములకు మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదని చెప్పి గీతలో చెప్పినారు. కాబట్టి ఆ వస్తువు వీరికి అనుగ్రహిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ. అది విష్ణు భగవానుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుగాక అనేస్తారండి. అది అన్నిటికంటే గొప్పదండి. అది ఎప్పుడు హృదయంలో కలిగిందో ఆత్మవిచారణ ఇమ్మీడియట్ గా వారి యొక్క స్వరూపం బయటపడుతుందండి. నేను అహం బ్రహ్మాస్మి, నేను ఈ జడమైనటువంటి శరీరం కాదు, దీనికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం, అదేనండి మోక్షం. ఇది వాడు అనుభవించే ఆనందం నిజంగా వండర్ఫుల్. అది అందుచేత రాజ్యం ఇచ్చినా కూడా వద్దనేస్తాడు. ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ అనేస్తాడు. ఎప్పుడు ఆ స్థితిలో ఆనంద మహాసాగరం, ఆ బ్రహ్మానంద సముద్రంలో ఉన్నటువంటి మహనీయులు ఏమండి ఈ బయట ఉండేటువంటి వస్తువులను ఎప్పుడైనా కోరుతుంటారా? అది జీవిత లక్ష్యం. జీవితం ఎందువరకు వచ్చిందంటే టు రియలైజ్ ది హ్యాపీనెస్ విత్ ఇన్ అవర్ సెల్స్. అది ఒక అఖండమైనటువంటి ఆనందం మనకు ఉన్నది. అది నిద్రలో అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుందండి. అది మేలుకుని అనుభవించాలండి. ఏమండి ఎంత ఆనందకరంగా ఉంటుంది జీవితం. అసలు ఎందుకొరకండి? హ్యాపీనెస్, అంతే కదా. కష్టపడి ఏదో బాహ్యమైనటువంటి వస్తువులు సంపాదిస్తే ఎంత హ్యాపీనెస్ ఉన్నది అక్కడ చెప్పండి, ఎంత సుఖం ఉన్నది. అది ఏదో క్షణికం, ఒక గంట అరగంట ఇంకేనండి, మించలేదు. కంటిన్యూస్ హ్యాపీనెస్ లేదండి. అది మళ్ళా దుఃఖములు వచ్చి వాడిని ఆవరిస్తున్నాయి. మహాత్ములండి కనుకనే శంకరాచార్య హూ ఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరని శంకరాచార్యని అడిగితే కౌపీనవంత ఖలు భాగ్యవంత, అది ఏకాంతంలో పరమాత్మ ఆశ్రయించిన వారు ఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అన్నారు సార్. ఇది అందుకనే పూర్వకాలం మహారాజులు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఋషీశ్వరుని సేవ చేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయండి. అది ఎందుకు వచ్చిందంత ప్రామినెన్స్ చెప్పండి. ఇది ఈజ్ ఎంజాయింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. అది ఈ గాట్ లిబరేషన్, ఈ గాట్ పర్ఫెక్షన్. అది అందుకొరకండి మన జీవితం ఏర్పడింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అటువంటి ఆత్మజ్ఞానం పొందండి, నేనిస్తాను మీకు. గో అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అది మీ హృదయాన్ని పరిపక్వం చేసుకోండి, పరిశుద్ధం చేసుకోండి, నేను ఆత్మజ్ఞానాన్ని మీకు ఇస్తానని చెప్పేసి ఇప్పుడే భగవద్గీతలో చెప్పి దీపం వెలిగిస్తానంటున్నారు. దీపం అనేటువంటి పదం ప్రయోగించినాడు. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. భాస్వత అంటే ప్రకాశమైన జ్ఞానదీపం నేను వెలిగిస్తానన్నారు. ఏ విధంగా అద్భుతమైనటువంటి బోధలు చేస్తుంటే అర్జునుడు గారు నమస్కారం చేశారు. మహాత్మా, ఆహా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినారు. ఇప్పుడు నాకు ఒక అభిలాష ఉన్నది. ఏమిటంటే మీరు ప్రధానంగా ఏ వస్తువులో ప్రకాశిస్తున్నారో కొంచెం దయచేసి సెలవివ్వండి. బ్రహ్మాండమంతా మీరు వ్యాపించినారని చెప్పారు మీరు, మంచిదే. ఎట్లా నాకు కాన్సన్ట్రేషన్ ఎట్లా నిలుస్తుంది? కాబట్టి కొన్ని పర్టికులర్ ప్లేసెస్, అది కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు చెప్పండి. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయ తృప్తిరి శృణ్వతో నాస్తి మే అమృతం. మీ బోధ వింటుంటే నాకు పరమానందంగా ఉన్నది, అమృతం తాగినట్టుగా ఉన్నది, ఇంకా చెప్పండి అని కొన్ని విభూతి అనగా భగవానుని యొక్క ఐశ్వర్యం ఎక్కడ ప్రధానంగా ఉన్నదో చెప్పమన్నారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ జనరల్ గా చెప్తున్నారండి. సరే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత్యాభూ. మొదట్లో నేను లేని చోటే లేదు, అంతటా వ్యాపించున్నాను. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చోట్లు చెప్తున్నాను విను. నదులండి, కావలసిన నదులు ఉన్నాయి. ఏ నది అన్నిటికంటే గొప్ప ప్రభావం కలిదంటే స్రోతసామస్మి జాహ్నవి అంటాడు. జాహ్నవి అంటే గంగ. గంగానదిలోనే, అందుచేతనే ఇప్పుడు అందరూ గంగానదికి ప్రయాణం అయిపోయి స్నానాలు చేస్తుంటారండి. సరే, తర్వాత చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి కదా. ఏ చెట్టులో ఎక్కువ ప్రభావంతో ఉంటారంటే రావి చెట్టు అని చెప్పారండి. అశ్వత్థ సర్వవృక్షాణం, అది
ఇప్పుడు ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం చేస్తారండి కదండి. ఏదైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం. ఏమంటే కుంకుడు చెట్టుకి ఎవరైనా తిరుగుతారా చెప్పండి? లేదండి. ఆ రావి చెట్టులో నేనున్నాను గీతలో చెప్పారు. అది అశ్వత్థ సర్వ వృక్షాణం. అది ఈ మధ్య ఒక పుస్తకం ఏదో చదువుతుంటే నేను ఒక మహనీయుడు గొప్ప రచయిత రాసినటువంటి భగవద్గీత విషయం చదువుతుంటే దానిలో ఒక వాక్యం వచ్చిందండి. ఏమిటంటే భగవద్గీత వ్రాసినది కృష్ణుడు, భగవద్గీత చెప్పినది కృష్ణుడు, భగవద్గీత విన్నది కృష్ణుడు అని దాంట్లో ఒక వాక్యం. వారు రాసిన వారు చాలా గొప్పవారండి. ఏంటి ఇట్లా రాసినారు అని చెప్పి నాకు ఆలోచనలో పడ్డానండి. అర్థమైంది. వారు ఏమిటి చెప్పారు? చెప్పింది, వ్రాసింది, విన్నది భగవద్గీత కృష్ణుడే. ఎట్లా సాధ్యపడుతుందండి? చెప్పింది కృష్ణుడేని అందరికీ తెలుసు. ఏమండి విన్నది ఎవరు చెప్పండి? విన్నది ఎవరు? అర్జునుడు కదా. అర్జునుడు కృష్ణుడు ఎట్లా అవుతాడని నేను ఆలోచన వస్తే ఈ అధ్యాయంలో మనకి అథారిటీ దొరికిందండి. ఈ విభూతి యోగంలో భగవానుడు ఏం చెప్తారు తెలుసండి? పాండవానాం ధనంజయ. అర్జున, పంచపాండవుల్లో అర్జునుడును నేను అంటారు చూడండి. అప్పుడు ఏమైంది తెలుసండి? అర్జున ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అయిపోలా మ్యాథమెటికల్ గా. చెప్పండి, పాండవానాం ధనంజయ, పంచపాండవుల్లో అర్జునుడు నేను అని చెప్పి అంటారండి. దీన్ని బట్టి విన్నవాడు అర్జునుడు అయినప్పటికీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమేనండి. మరి వ్రాసిన వారెవరండి? వేదవ్యాసుడు. భగవద్గీత వ్రాసిన వ్యాసులు కృష్ణుడు ఎట్లా అవుతారండి? ఈ అధ్యాయంలోనే మనకి అథారిటీ ప్రమాణం ఉందండి. ఏమిటి తెలిసిన? మునీనామప్యహం వ్యాస. అర్జున, మునులందరిలో వ్యాసమునీంద్రుడు నేను అన్నారండి. దేర్ ఫోర్ వ్యాస ఈజ్ ఈక్వల్ టు కృష్ణ. ఈ విధంగా రాసిన వారండి కరెక్ట్ గా రాశారండి. చెప్పినవారు, విన్నవారు, వ్రాసినవారు ముగ్గురు కూడా కృష్ణ స్వరూపులు. అందువల్ల ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ వల్ల అద్భుతమైనటువంటి గ్రంథం ఆవిర్భవించిందండి. అందుచేత భగవద్గీతకి ఇంత మహత్తండి. విన్నవారు అర్జునుడు, వ్రాసిన వారు అందరూ కూడా కృష్ణ స్వరూపులేనండి. ఈ అధ్యాయంలో మనకి ప్రమాణం దొరికిందండి. పాండవానాం ధనంజయ అన్నారు. పంచపాండవులు అర్జునుడు నేను, మునులలో వేదవ్యాసుడు నేను. ఇవన్నీ కూడా ఈ విభూతి యోగంలో మనకి లభిస్తాయండి ఈ ప్రమాణాలండి. లేకపోతే ప్రపంచంలో విద్యలు అనేకమైన విద్యలు ఉన్నాయండి. అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏదైనా ప్రశ్న వస్తే అధ్యాత్మ విద్యానాం. అది అధ్యాత్మ విద్య అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం చూడండి, అది బెస్ట్ నాలెడ్జ్ అనమాట. అది ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ మృత్యువుని తప్పించి మానవుడికి అమరత్వమును ప్రసాదించేటువంటి విద్య ఇతరమైన విద్యలో ఎక్కడ లేదండి. ఈ అధ్యాత్మ విద్యలో ఉన్నది. కనుకనే దీనికి తారక విద్య అనే పేరు పెట్టారండి. అధ్యాత్మ విద్యానాం. ఇక చూడండి, మహనీయుల యొక్క పేరు కొంచెం దీంట్లో ప్రవేశించిన భృగు మహర్షి యొక్క పేరు దీంట్లోకి వస్తుందండి. ప్రహ్లాదుని యొక్క పేరు దీంట్లో ప్రవేశించిందండి. ఎంత పుణ్యవాక్యని ప్రాతస్మరణీయులండి వీళ్ళందరూ. రాక్షసులు, దైత్యులు అనేక మంది ఉన్నప్పటికీ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. అది ఈ విధంగా అనేక విషయాలు దీంట్లో చెప్పినారు. యజ్ఞం చూడండి, యజ్ఞములు అనేక ఉన్నాయి కదండి. ఏమిటి చెప్పండి? రాజసు యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, ఇంకా అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ స్వల్పమైనటువంటి ఫలాలు కలుగు చేసేవండి, ప్రాపంచిక ఫలాలు కలుగు చేసే యజ్ఞాలండి. కానీ ఒక యజ్ఞం ఉంది, చీపెస్ట్ అండ్ బెస్ట్ అంటున్నారు శ్రీకృష్ణుడు. చీపెస్ట్ అంటే చవక, ఏమి ఖర్చు లేదండి. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయాలంటే అంగబలం, అర్థబలం ఎంత కావాలి చెప్పండి. ఒక యజ్ఞం ఉన్నది, దానికి ఏమి ఖర్చు లేదండి. అదేమిటో తెలుసండి, కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞానం జపయజ్ఞోస్మి. జపం కదా, ఒక మాల చేసుకోండి, ఓం నమః శివాయ. ఏమేమి దీంతో ప్రయాసం ఉన్నదా చెప్పండి. ఇది అన్నిటికంటే అన్ని యజ్ఞముల కంటే గొప్ప ఫలం కలుగు చేస్తుందండి. చీపెస్ట్ అండ్ బెస్ట్ అన్నారు. అది చవక, అన్నిటికంటే గొప్ప ఫలం. ఏమండి, ఈ యజ్ఞం ఎందుకు ఆచరించకూడదు? అందరూ ఇళ్లలో చక్కగా జపమాలు చేసుకుని ఆ భగవంతుని యొక్క నామం ఎందుకు జపం చేయకూడదు? పరమాత్మ యొక్క వాక్యంలో మనకి విశ్వాసం ఉంటే ఇది అన్నిటికంటే గొప్ప ఫలితం కలుగు చేసే యజ్ఞం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఇంకా ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, ఈ యజ్ఞం ఇవన్నీ ఎందుకు చెప్పండి? అది వాటితో ఊరికే కర్మకాండ సంబంధమైందంతా దూరంగా పెట్టి ఈ మనకి మోక్షమును, ఆత్మజ్ఞానాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని కలుగు చేసేటువంటి ఈ జపయజ్ఞం తప్పకుండా ప్రారంభించటం మంచిదండి. యజ్ఞానం జపయజ్ఞోస్మి. ఈ విధంగా చాలా విషయాలు బోధ చేసి ఆఖరికి ఏం చెప్పారు తెలుసండి? అర్జున, ఏమైనా అంతం ఉన్నదా దీనికి? ఈ విధంగా చెప్పబోతుంటే దెర్ ఇస్ నో ఎండ్. భగవంతుని యొక్క విభూతులను గురించి వర్ణించుకుంటే ఎక్కడైనా అంతం ఉన్నదండి. ఆ వాక్యం చెప్తున్నారు, నాంతోస్తి, దెర్ ఇస్ నో ఎండ్. దీనికి ఏమైనా అంతం లేదు.
నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప ఏష ఉద్దేశ ప్రోక్తో విభూతేర్విస్తరో మయః. ఏదో కొద్దిగా చెప్పాను, సంతృప్తి పొందండి. ఇప్పుడు సారభూతమైనటువంటి యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంచ సంభవం. అర్జున, ఇంకా ఎక్కువ ఎందుకు చెప్పాలి? ఒక్క వాక్యం చెప్తున్నాను విను. ఏమిటంటే, ఎక్కడెక్కడ ఉత్సాహం, ఎక్కడెక్కడ ఉల్లాసం, ఎక్కడెక్కడ ఆనందం ఉన్నదో అక్కడ నేను ఉంటాను అని జనరల్ గా చెప్పేశారండి సార్. వస్తువులన్నీ అక్కడెక్కడ చెప్పి జనరల్ గా చెప్పేస్తున్నారు. ఏ ఇంట్లో ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, ధైర్యం, నిర్భయత్వం, సాహసం ఇటువంటిది ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను అని జనరల్ గా చెప్పారు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంచ సంభవం. అది ఎవరింట్లో దిగులు, దుఃఖం, ఏడుపు, చీకాకు, సోమరితనం, బద్ధకం ఉంటాయో అక్కడ నేను ఉండను. అక్కడ ఏముంటారు మరి? దయ్యం. దేవుడు ఉండడండి, దయ్యం ఉంటుంది అక్కడ. ఈ విధంగా కొంపలండి అంధకార బంధురం అయిపోతున్నాయండి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఉనికిని ఎందుకు తెచ్చుకోకూడదు అక్కడ చెప్పండి? ఆప్టిమిజం అంటారండి దీన్నే. ఆప్టిమిజం అంటే ఆ ధైర్యము, నిర్భయత్వము, ఆనందము, ఉల్లాసము ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడండి. ఉత్సాహం, శాస్త్రం చెప్పిన ఇంకో శ్లోకం చెప్తాను. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ సదేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. ఈ ఆరు ఎక్కడుంటాయి అక్కడ భగవంతుడు కాపరి ఉంటాడని శాస్త్రవాక్యం ఇంకోటండి. ఏమిటి చెప్పండి? ఉత్సాహం, సాహసం, ఆ వాక్యమే ఇక్కడ చెప్తున్నారు. ఇక లాస్ట్ వార్త ఏమిటో తెలుసండి. అథవా బహునైతేన కిం ఖ్యాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగతు. లాస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం చివరి శ్లోకం. దాని అర్థం ఏంటంటే, ఈ జగత్తంతైన కూడా నాలో ఏకాంశం అన్నారు. ఏ పార్ట్ అండ్ పార్ట్స్. ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఎంత ఉందో మీరే ఆలోచించుకోండి. హోల్ యూనివర్స్ ఇస్ యాటమ్. ఆ భగవంతుల్లో అథవా బహునైతేన కిం జ్ఞాతేన విష్టభ్యాహమిదం కృత్స్నో జగతు. ఈ కనిపించే ఈ బ్రహ్మాండవంతైన కూడా ఆ పరమాత్మలో ఒక చిన్న అణు. ఇంకా ఎంత స్వరూపం ఉన్నదో అది రేపు మనం చక్కగా వింటామండి. ఇంత అనంతమైనటువంటి స్వరూపంలో ఈ మానవుడికి అహంకారం ఏమిటి చెప్పండి? చెప్పండి కొంచెం. మానవుడు నన్ను మించిన వాళ్ళేడని ఏదో కొంచెం చదువు, కొంచెం ధనం, కొంచెం సౌందర్యం, కొంచెం అధికారం ఈ విధంగా కొన్ని పొంది నన్ను మించిన వాళ్ళేనని చెప్పి అహంకరించడం అనేది న్యాయమేనా చెప్పండి? ఒక్కసారి ఆకాశం అంతా చూడండి, అహంకారం తొలగిపోతుందండి. ఇది కొందరికి చెప్పే సలహా అండి. ఎవరికైనా అహంకరిస్తే ఒక్కసారి అమావాస్య నాడు ఆకాశం చూడండి, లేకపోతే నేల మీద పాకే చీమల్ని చూడండి, చీమల్ని. అప్పుడు తెలుస్తుంది అహంకారం వదిలిపోతుంది. ఇటువంటి దుర్గుణాల వల్లనే ఆ చీమలు వాడి పూర్వం ఎటువంటి జన్మలో ఈ చీమలుగా పుట్టారు వాడు. ఎంత దౌర్భాగ్యం! ఆ అనంతమైనటువంటి ఆకాశంలో ఈ భూమి ఎంత చెప్పండి? మీరు ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం చదివి ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుని పక్కన మన భూమి అంతా చెప్పండి. సూర్యుని పక్కన ఎట్టాస్మో చూడండి. సూర్యుని పక్కన మన భూమి ఎంతండి? చిన్నదండి. మన భూమి 9 గ్రహాల్లో ఒక గ్రహం అండి ఇది. ఈ గ్రహం యొక్క దీని విస్తీర్ణం ఎంతో తెలుసండి? 24,000 మైళ్ళు అండి. 24,000 మైళ్ళు సర్కంఫరెన్స్ కలిగినటువంటి భూమి అండి సూర్యుని పక్కన చిన్న చుక్కలాగా ఉంటుంది. సూర్యుడు ఎంత పెద్దవారో చూడండి. ఆ సూర్యుడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఒక చిన్న చుక్క చూశారు. ఇంకా ఎంత ఆకాశం ఉన్నది, ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో మన సూర్యుడు ఎంత చెప్పండి? ఆ సూర్యుడి దగ్గర మన భూమి ఎంత? ఆ భూమిలో మన ఆసియాఖండం ఎంత? ఆసియాఖండంలో ఇండియా ఎంత? ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత? ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లా ఎంత? జిల్లాలో మీ ఇల్లు ఎంత? ఇంట్లో మీరెంత? ఒక్క పర్యాయం ఆలోచిస్తే అహంకారం చస్తుందండి, ఎగిరి అవతలపోతుందండి. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకం చెప్పారు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత సంభవం. అది బ్రహ్మాండమంతైన కూడా నాలో ఒక అంశం అన్నారు. ఇటువంటి విషయాలు చక్కగా మనం చేసి ఆ పరమాత్మ అనన్యమైనటువంటి భక్తిని కలుగు చేసుకోవటం మన యొక్క ధర్మం. ఈ విధంగా 10వ అధ్యాయం పూర్తయింది. రేపు 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో కూర్చున్న విచారణ జరుగుతుంది.